డియర్ స్టూడెంట్స్, మరొక ఫార్ములా మీద అవగాహన పెంచుకోవటానికి ప్రయత్నిద్దాం. ఇంటిగ్రల్ f' x బై రూట్ f ఆఫ్ x అంటే ఈ ఫార్ములా వాడాలి అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉండాలి, డినామినేటర్లో రూట్ ఉండాలి. రూట్ లోపల ఉన్న దాని యొక్క రూట్ లోపల f ఆఫ్ x ఉంది కదా, దాని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. ఈ ఫార్ములా ఎప్పుడెప్పుడు వాడాలి? ఫ్రాక్షన్ ఉండాలి, డినామినేటర్లో రూట్ కనపడాలి, ఆ రూట్ లోపల ఉన్న దాని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. రూట్ లోపల f ఆఫ్ x ఉంది, ఆ f ఆఫ్ x యొక్క డెరివేటివ్ f'(x). అలా ఉన్నప్పుడు ఫార్ములా 2√f ఆఫ్ x ప్లస్ c. 2√f ఆఫ్ x ప్లస్ c. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటిగ్రల్ 1/√x. ఈ ఫార్ములా వాడాలి అని అంటే ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో రూట్ ఉంది, రూట్ లోపల ఉన్న దాని యొక్క డెరివేటివ్ ఈ పైన ఉంది. ఎక్స్కి డెరివేటివ్ ఎంత? 1. అలా ఉంది కాబట్టి ఈ ఫార్ములాని వాడచ్చు. మరి వాడితే ఎంత వస్తుంది ఆన్సరు? 2√f ఆఫ్ x అన్నారుగా, అంటే 2 ఇంటూ ఈ డినామినేటర్ రాయాలి. డినామినేటర్ ఏముంది? √f ఆఫ్ x ఉంది కదా, సో √f ఆఫ్ x ఫార్ములా. మరి ఇక్కడ ప్రాబ్లంలో 2 డినామినేటర్ ఎంత ఉంది? √x, సో 2√x ప్లస్ c. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై రూట్ ఓవర్ x² ప్లస్ 3x ప్లస్ 5 dx. ఈ ఫార్ములా యూస్ చేయాలి అంటే ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో రూట్ ఉంది, డినామినేటర్ రూట్ లోపల ఉన్న దాని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. x² డెరివేటివ్ 2x, x² డెరివేటివ్ 2x, 3xకి 3, కాన్స్టెంట్కి 0. కాబట్టి ఈ రూట్ లోపల ఉన్న దాని డెరివేటివ్ పైన ఉంది. అలా ఉన్నప్పుడు ఫార్ములా ఇది వాడాలి. మరి ఆన్సర్ ఎంత రాసుకోవాలి? 2 ఇంటూ డినామినేటర్ అంటే రూట్ ఓవర్ x² ప్లస్ 3x ప్లస్ 5 ప్లస్ c. ఇలాంటి ఫార్ములాస్ మీద అవగాహన ఉంటే కొన్ని సమ్స్ ఈజీగా చేయొచ్చు. ఉదాహరణకి ఇంకొక ఇంటిగ్రల్ x బై రూట్ ఓవర్ x² మైనస్ 1 అని ఉంది dx. మరి ఈ ఫార్ములా మీద అవగాహన ఉంటే సమ్ని ఈజీగా ఇలా చేస్తాం. ఫ్రాక్షన్ ఉంది,
ఉందిగా ఫ్రాక్షను. డినామినేటర్లో రూట్ ఉండాలి, ఉందిగా రూట్. మరి రూట్ లోపల ఉన్న దాని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. మరి ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత? 2x. మరి ఎక్స్ మాత్రమే ఉంది, 2 లేదు. అందుకోసం 2 మల్టిప్లై చేసి 2 డివైడ్ చేస్తున్నాం. అలా మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఫార్ములా మ్యాచ్ అయింది చూడండి. f'(x) బై రూట్ f(x) అంటే ఇప్పుడు ఎంత? 1/2 ఇంటూ ఈ 1/2 అలాగే ఉంది. అసలు 2 ఎందుకు మల్టిప్లై చేసి డివైడ్ చేయాల్సి వచ్చింది అంటే ఈ ఫార్ములా వాడటానికి ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో రూట్ కనపడుతుంది, రూట్ లోపల x² - 1 యొక్క డెరివేటివ్ కనపడుతుంది. అయితే కేవలం 2 అనే నెంబర్ మాత్రమే లేకపోవటం వల్ల ఫార్ములా పనిచేయట్లేదు. అందుకోసం 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. అలా చేయటం వల్ల ఫార్ములా పని చేయటం ప్రారంభించింది. 1/2 అలాగే ఉంచాం. f'(x) బై రూట్ f(x) కాబట్టి ఏమవుతుంది? 2 రూట్ f(x) అంటే x² - 1. సింప్లిఫికేషన్లో ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఎంత వచ్చింది ఆన్సరు? రూట్ x² - 1 అని వచ్చింది, ప్లస్ సి. కాబట్టి ఇలాంటి ఫార్ములా ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనే విషయాల మీద అవగాహన పెంచుకుంటే ఇంటిగ్రేషన్ను ఈజీగా చేస్తూ వెళ్ళచ్చు. ఇంటిగ్రేషన్స్లో డెరివేటివ్ ఫార్ములాస్ బాగా రావాలి. ఆ డెరివేటివ్ ఫార్ములాస్ ద్వారా ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. రైట్.